సుమారు 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఆనాడు ఓడిపోతాను. ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనే ఉన్నా. జనరల్గా ఎవరిని ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. 4.5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అనేక సేవలు చేశాం. నీరు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపించాం. నిరుపేద కుటుంబాలకి 104 వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సంజీవని పేరుతో క్లినిక్ పెట్టాం. ఉచితంగా మందులు కూడా ఇచ్చాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరికి మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని చేశాను. అంతెందుకమ్మా, ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీ తీసుకొచ్చాను మంగళగిరికి. ఈరోజు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. సో మీరందరే ఆలోచించండి. ప్రతిపక్షంలోనే నేను ఇంత పట్టుదల కమిట్మెంట్తో పనిచేశానంటే ఇంకా 2 నెలల్లో మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. భారతదేశంలో 4000 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయండి. 4000 పైచీలకు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సంక్షేమ అభివృద్ధిలో ఎవరు నంబర్ 1 అని వాళ్ళు ఆలోచిస్తే మంగళగిరి వైపు చూసే విధంగా మన మంగళగిరి నేను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చాలా స్పష్టంగా ఒక ప్రణాళిక పెట్టుకున్నా. మొదటిది మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది రేపు మన అధికారులకు వచ్చి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పంచాయతీలు అయితే కార్పొరేషన్లో కలిపారో వాళ్ళందరూ బాధపడుతున్నారు. పంచాయతీగానే మమ్మల్ని వదిలేయండి, మాకు హాయిగా ఉండేదంటున్నారు. సో వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత అందరూ నిర్ణయం తీసుకుందాం. కానీ నా ఆలోచన ఏంటంటే బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్ జరగాలి. ఒక బ్లాక్ తీసుకుంటే కంపల్సరీ పార్క్ ఉండాలి, అక్కడ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉండాలి, మెరుగైన వసతులు ఆ బ్లాక్లోనే మీకు కల్పించాలి. మళ్ళీ జోన్ తీసుకుంటే పెద్ద పార్క్ అనేది ఉండాల్సిన అవసరం, కమర్షియల్ జోనింగ్ పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉంది. సో డెవలప్మెంట్ సమగ్రంగా చేస్తాం. మన ప్రాంతానికి భూగర్భ డ్రైనేజ్ అనివార్యం కావాలి. అది మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అపార్ట్మెంట్లు ఎక్కువ వస్తున్నాయి, మూసి నదులు కూడా తయారైనాయి అమ్మా. ఇవన్నీ వెళ్ళి పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. అక్కడ రైతులు గొడవ పెడుతున్నారు. అంటే భూగర్భ డ్రైనేజ్ చేసి ఈటీపీ ప్లాంట్లు పెడితే ఈ ప్రాబ్లం ఉండదని. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం మన ప్రభుత్వం చేస్తాం. రెండోది, పక్కనే కృష్ణమ్మని పెట్టుకుని 24 గంటలు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండే. ఆనాడు పని చేయాలంటే ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డేవారు. ఆనాడు మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి సమస్య, నీటి సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, నిధులు కేటాయించారు. ఈ ప్రభుత్వం అది గాలికి వదిలేసింది. మా లక్ష్యం ఒకటి, 20 సంవత్సరాలు గ్రోత్ రేట్ తీసుకుంటాం మన మున్సిపాలిటీ కార్పొరేషన్. దాన్ని బట్టి ఎంత నీళ్ళు అవసరం, ఎంత కెపాసిటీ పైప్ లైన్ వేయాలి అది బేరీ చేసుకుని నీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం మన ప్రభుత్వం చూపిస్తుంది తల్లి.